సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిల్లా. వల్లభనేని వంశీ అరెస్ట్ రూమర్ల వెనుక పోలీసుల హైడ్రామా. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ నేత వల్లభనేని వంశీ పేరు మారుమోగుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు వంశీ పేరును రోజు తలుచుకుంటారో లేదో కానీ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు గంటకి తలుచుకుంటున్నారు. వంశీ ఎప్పుడు అరెస్ట్ అవుతారు, చేసిన తప్పులకు శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడా అని చూస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు ఇంతలా వంశీపై ఆగ్రహంతో ఉండడానికి ప్రధాన కారణమే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై కొందరు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హద్దులు దాటి అసభ్యకర పదజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీలు ఉన్నారు. కొడాలి నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ ముగ్గురు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన వారే. అధికార మదంతో చంద్రబాబుపై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో అవమానించారు. ఇక వల్లభనేని వంశీ ఏకంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపైనే నోరు పారేసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులే కాదు, ఏపీ ప్రజలు మొత్తం వంశీపై ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు, కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దాడి కేసుకు సంబంధించి పోలీసుల విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో కార్యాలయంపై దాడిలో ప్రమేయం ఉన్న వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో యూసఫ్ ది కీలక పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కేసులో వంశీ మరో అనుచరుడు రమేష్ ను ఇంతకు ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ పైన కేసు నమోదు కావడంతో అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. వంశీ అమెరికా పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారని కొందరు తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం వల్లభనేని వంశీని గన్నవరంలోని ఆయన నివాసం వద్దే అరెస్ట్ చేశారనే వార్తలు గుప్పమన్నాయి. పోలీసులు వంశీని అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. అయితే కొద్దిసేపటికి అరెస్ట్ చేసింది వంశీని కాదు, ఆయన ప్రధాన అనుచరుని అని పోలీసులు తెలిపారు. వంశీని అరెస్ట్ చేసినట్లు వార్తలు రావడం పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉన్నాడు. చాలా మంది పరారీలో ఉన్నారు. వాళ్ళు పరారవడానికి కొంతమంది వైసీపీ భక్త పోలీసులే కారణమని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కేసులు చాలా సీరియస్ అవుతాయి, మీరు పారిపోండి అంటూ ముందుగానే వైసీపీ భక్త పోలీసులు నిందితులకు సూచించినట్లు విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే వంశీ పరారీలో ఉన్నారు. ఆయన చివరిసారిగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు కనిపించారు. ఓట్ల లెక్కింపు రోజు 3-4 రౌండ్లలోనే టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని అర్థమవడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ వెళ్లిపోవడం కనిపించింది. ఆ తర్వాత వల్లభనేని నేరుగా అమెరికాలోని డల్లాస్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తీరిగ్గా లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నామని పోలీసులు చెప్తుండటం తెలుగుదేశం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు పైన వైసీపీ కార్యకర్తలు అంగళ్లలో దాడి చేశారు. అయినా పోలీసులు చంద్రబాబు నాయుడు పైన, టీడీపీ నేతలపైన కేసులు పెట్టారు. అప్పుడు అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఉన్నారు. ఆయన ప్రమేయంతోనే స్థానిక పోలీసులు చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ఎస్పీలను పక్కన పెట్టకుండా చంద్రబాబు పోస్టింగులు ఇచ్చారు. ఈ క్రమంలో గంగాధర్రావును కృష్ణా జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. గంగాధర్రావును కృష్ణా జిల్లాకు పంపించడం పట్ల తెలుగుదేశం నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని అనుచరులు పారిపోవడానికి ఎస్పీ గంగాధర్రావు ప్రధాన కారణమని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. వంశీని సైతం ముందస్తుగా విదేశాలకు పంపించింది కూడా కొందరు వైసీపీ భక్త పోలీసులేనని విమర్శలు ఉన్నాయి. కార్యాలయంపై దాడి కేసులో నిందితులు ఎక్కడ ఉన్నారనే సమాచారం ఉన్నా పోలీసులు వారిని అరెస్ట్ చేయడం లేదని, ఇంకా వైసీపీకి అనుకూలంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అన్నట్లుగా ఒకరిద్దరు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీని అరెస్ట్ చేశామని మీడియాకు లీకులు వెళ్లడానికి కూడా పోలీసులే కారణంగా తెలుస్తోంది. తద్వారా గన్నవరం కార్యాలయంపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వాన్ని, ప్రజలను నమ్మించేందుకు కొందరు వైసీపీ భక్త పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు తెలుగుదేశం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి వైసీపీ భక్త పోలీసులు వల్లభనేని వంశీ అరెస్టు కాకుండా చూడడం కోసం తెర వెనుక పెద్ద డ్రామానే నడుపుతున్నారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.